సో నెక్స్ట్ మనకు అనీమియా వచ్చిన పేషెంట్స్‌కి మనము ట్రీట్మెంట్ ఎలాగ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో ఎవరైనా పేషెంట్స్ వచ్చారనుకున్నప్పుడు వాళ్ళకేందంటే ముందు హిమోగ్లోబిన్‌తో పాటు ఐరన్ ప్రొఫైల్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఐరన్ ప్రొఫైల్ ఏంటంటే మన బాడీలో ఎంత ఐరన్ ఉండాలి, ఎంత ట్రాన్స్‌ఫెరిన్ ఉండాలి అనే దాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటదనమాట. సో ఒకవేళ గనుక మన బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గితే మనం ఐరన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేకుంటే ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడము, లేకుంటే ఐరన్ సిరప్స్ ఇవ్వడము చేయాల్సి ఉంటది. ఇవి మనము అకార్డింగ్ టు దట్ మనం పేషెంట్‌కి ఎంత హిమోగ్లోబిన్ ఉంది, ఎంత ఐరన్ డెఫిషియన్సీ ఉంది దాన్ని బట్టి మనం ఇస్తాం. ఇంకొకటి బి12 డెఫిషియన్సీ అనీమియాలో వచ్చినప్పుడు ఏమైందంటే మనం బి12 లెవెల్స్‌ని చెక్ చేయాల్సి ఉంటది. ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బి12 ఎంత తక్కువ ఉంది అని చూడాల్సి ఉంటది. ఒకవేళ బి12 చాలా తక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం వీక్లీ ఒక ఇంజెక్షన్ బి12 ఇంజెక్షన్స్ లేకుంటే బి12 టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటదనమాట. ఇలా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్‌తో మనం అనీమియాని ఓవర్‌కమ్ చేయొచ్చు.